వందే మాత్రం ఫౌండేషన్, అలాగే శృతిలయ కల్చర్ అకాడమీ, మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈరోజు పేద పిల్లలకు ఈ కల్చరు నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎవ్వరు ముందుకు రారు. ఈరోజు దాసన్నను చూస్తుంటే నేను కనీసం నాకు ఒక 10 ఏళ్ల నుంచి పరిచయము, అయితే ఒక 5 ఏళ్ల నుంచి ఎక్కువ పరిచయం. కానీ ఈరోజు చూస్తుంటే అంచెలంచెలుగా ఎదిగిపోతూ మామూలుగా పేద పిల్లలే చదువుతుంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇలా వాళ్ళని నేర్పుకుంటా పోతుంటే చాలా మంచి, చాలా పెద్ద గుణము అనేది. ఎందుకంటే ఇంకోటి మన అన్న గురించి చెప్పాలంటే చాలామంది ఇప్పటిదాకా చెప్పారు. కోటికో 10 మంది ఉంటే ఆ 10 మందిలో అన్న నెంబర్ 1 వెంకటేశ్వర అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఈ కార్యక్రమాలను చేస్తుండంటే చాలా గొప్ప విషయము. ఇలా మనము ఏదైనా 100 రూపాయలు ఖర్చు పెడదామంటే ఇలా ఈ 100 రూపాయలు నేను ఖర్చు పెడితే రేపేదో నాకు అక్కడికి వస్తుందని అనుకుంటాం మనము. ఈరోజు ఈ కుటుంబమే అందులో మునిగిపోయారు. ఎందుకంటే అది ఆ దేవుడు ఇచ్చిన వరమా మళ్ళీ ఏందో మనకు తెలియదు. కానీ వాళ్ళ కుటుంబం అందరూ మీకు ఈ సహకారానికే మునిగి తేలుతున్నారు. ఆయనకి ఎంత ఇబ్బంది ఉన్న డబ్బులతోని ఈ కార్యక్రమాలు మాత్రము ముందుకు సాగుకుంటూ పోతున్నది. ఎందుకంటే ఈ దేవుని దయ ఆయన మీద ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత.